పచ్చడి కాయల కోసం పట్నం వాసులు పల్లెబాట పడుతున్నారు. ఇప్పుడు మామిడి తోటలు జల్లెడ పట్టేస్తున్నారు. బంగారం సంగతేమో కానీ ఈ సీజన్లో పచ్చడి మామిడికాయల డిమాండ్ మామూలుగా లేదు. సమ్మర్లో పచ్చళ్ల తయారీ కోసం మామిడికాయలకు భారీ డిమాండ్ పెరిగింది. తోటల నుంచి మామిడికాయలను పట్టణాలకు తీసుకెళ్తారు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. పచ్చడికాయల కోసం పట్నం వాసులు పల్లెకు పరుగులు తీస్తున్నారు. మామిడి తోటల్ని జల్లెడ పడుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి, పెదవంగరం మండలాల్లో ఏ పల్లెలో చూసినా సరే కార్లు, బైక్లతో రద్దీ కనిపిస్తోంది. కానీ పచ్చడికాయలు మాత్రం అనుకున్నట్టుగా దొరకడం లేదు. అమ్మ చేతుల్లో పెట్టిన పచ్చడి బాగుండేది, కానీ ఆ పచ్చడికి ఇప్పుడు దూరం అవుతున్నా అనే ఫీలింగ్ వస్తుంది. పిల్లలు కూడా ఏంటంటే హాస్టల్కి వెళ్ళేటప్పుడు కూడా పచ్చళ్ళు తీసుకెళ్తుంటారు. సో ఈ సంవత్సరం మాత్రం పచ్చడి చాలా షార్టేజ్ ఉంది. మామిడికాయలు సరిగా రాకపోవడం వల్ల, దిగుబడి సరిగా లేకపోవడం వల్ల రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు, మాలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. పట్టణం నుంచి పల్లెటూరుకు వచ్చినా కానీ దొరకకపోవడం ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. సరే, డబ్బులు వెచ్చించడానికి మాకు ప్రాబ్లం లేదు. సో 40-50 రూపాయలు ఇస్తామన్నా కానీ పచ్చడికాయలను దొరకట్లేదు. మార్కెట్లో మామిడికాయలు తక్కువగా రావడంతో పాటు రేటు రఫ్ఫాడిస్తోంది. మార్కెట్లో కన్నా తోటల్లోనే కొనడం మంచిదని జనం పల్లెబాట పడుతున్నారు. తక్కువ రేటులో మంచి మామిడికాయలు కొనొచ్చని తోటల్ని గాలిస్తున్నారు. కానీ రేటు పెడదామనుకున్నా సరిపడా మామిడికాయలు దొరకడం లేదని వాపోతున్నారు. మామిడికాయలు తెంపుదాయంటే డబ్బులు ఇచ్చినా కానీ డబ్బులు దొరుకుతలేవు. కాయలు 50 రూపాయలకు ఒక కాయన ఇస్తలేరు. 200-300 పెట్టినా పచ్చడి జాడి నిండేది. ఈనాడు 1500-2000 పెట్టినా కాయ దొరుకుతలేదు. మరి ఎట్లా చేయాలో ఏం కథ అర్థమైతే లేదు. పిల్లలు పంపి అని వాళ్ళు అంటున్నారు. పచ్చడి కొరకు హైదరాబాద్ నుండి వచ్చాము. వారం రోజుల నుండి తిరుగుతున్నాము. ఏమీ దొరకట్లేవు. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ రైతు ఆ రైతు అంటారు. చెట్ల దగ్గరికి వెళ్తున్నాం. మా వారిని తీసుకొని కార్లు తిరిగినా దొరకట్లేవు. 150-200 అవి కాయలు పెట్టినా అవి జాడీలు నిండేది. ఇప్పుడు డబ్బలలో వచ్చే పరిస్థితి వచ్చింది. 50 రూపాయలు అని అంటున్నారు. అయినా కొనుక్కున్నాము, కానీ అవి 30 కాయలే కొనుక్కున్నాం. అవి ఎటు సరిపోవు మా పిల్లలకు. తోటల దగ్గరికి వెళ్లినా కూడా పచ్చడి కాయలు దొరకడం లేదనేది జనం చెప్తున్న మాట. మరోవైపు మామిడి రైతుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. మార్కెట్లో గిట్టుబాటు ధర లేదని, దిగుబడి తగ్గి పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక 67 చెట్లు ఉన్నాయి. ప్రతిసారి మాకు 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చేది. ఈసారి 10,000 కూడా రాలేకపోయినాయి. ఫెర్టిలైజర్కు దాదాపు 60,000-70,000 మధ్యలో డబ్బులు పెట్టినాం. ఈసారి రాలేకపోయినాయి. దానికి గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటాను. దాని తోడుగా గాలి ద్వారా రావడం వల్ల ఉన్న కాయలు కూడా కింద రాలిపోవడం జరిగింది. దీన్ని ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. అది సంగతి. మామిడి తోటలను సాగు చేస్తే దమ్మిడి రాబడి లేదన్నది రైతుల ఆవేదన. పచ్చడి పెట్టుకుందామంటే మామిడికాయలు దొరకడం లేదని ప్రజలు నిరాశ చెందుతూ ఉన్నారు. పచ్చడి కన్నా మామిడికాయల రేటు ఘాటెక్కిస్తోంది.